నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్. నేను ట్రామా కేర్ అంటే బోన్స్ ఫ్రాక్చర్స్ అయితే ప్లేట్లు, స్క్రూస్, నెయిల్స్ అతుక్కోకపోతే ఇంకొక మార్గంలో అతికించడానికి ప్రయత్నాలు, పుట్టుకతో వికలాంగత ఏమైనా వస్తే వాళ్ళని ఎలాగా ఆదిలోనే అంగవైకల్యం నివారించాలి అనే పథకాలు, అలాగా పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది ఆస్టియోపోరోసిస్ మెత్తబడతాయి బోన్స్, పెరుగుదలలో ఉన్న రికెట్స్, ఇలా బోల్డని కారణాలు ఆర్థోపెడిక్స్లో రావచ్చు. వీటన్నిటికీ పరిష్కారం సిటీల్లో బాగానే లభిస్తుంది. అన్రీచబుల్ ఏరియాస్, లెస్ రీచ్డ్ ఏరియాస్ లైక్ ట్రైబల్ ఏరియాస్లో, పల్లెటూర్లలో, గ్రామాల్లో, వృద్ధాశ్రమాల్లో రాలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు ఆర్థికంగా కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళందరికీ జస్ట్ ఒక్క సెల్ ఫోన్ అవే మనం ఉండాలి అని టెలికన్సల్ట్ డాక్టర్, TELECONSULT డాక్టర్ అని పూర్తిగా కాదు, DR అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే అదే టెలికన్సల్ట్ డాక్టర్ @gmail.com అని కూడా ఉంది. ఇది ఎప్పుడు పెట్టాను? 2022లో పెట్టాను. తిమ్మిర్లు ఉన్నాయా చేతుల్లో? చేతులు తిమ్మిర్లు ఉన్నాయి, కాలు తిమ్మిర్లు ఉన్నాయి, జర నాగెత్తది కాలు మక్క కానించిలాగా. ఈ చెయ్య కూడా తిమ్మిరి వచ్చేస్తుంది. తిమ్మిరి వచ్చేస్తే షుగర్ 2 సంవత్సరాలు పెట్టి షుగర్ బీపీ కూడా ఉంది. స్టిఫ్ అయిపోయి దగ్గర అయిపోయి ఇంకా అసలు నడవలేవు. లేకపోతే ఇదంతా వయసుతో వచ్చేవే, నీకేనా నాకేనా ఎవరికైనా. ఏమా మంచిదయ్యా, ప్రసాద్ గారికి ఏమా మంచిది. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్స్ అండి. చాలా ఎడ్యుకేషన్ గా ఉంది, చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ కి పూణే నుంచి, ముంబై నుంచి, బెంగళూరు నుంచి, విశాఖపట్నం రీజియన్ అంతా కూడా సేవలు అందిస్తొచ్చాం. ముఖేష్ యాదవ్ అని ఒక అతను బెంగళూరు నుంచి నాకు ఒకరోజు ఫోన్ చేశాడు నా యూట్యూబ్ వీడియోస్ చూసి. సార్, నాకు ఆపరేషన్ అయిందండి, ఇక్కడ రేడియల్ హెడ్ చిన్న వీలులా ఉంటుంది, ఆ ముక్క ఒకటి లేదు, ఇప్పుడు ఏంటి ఇలా అంటే ఇలా జంప్ అవుతోంది అంటే చెప్పాను. ఆ వీల్ కంప్లీట్ చేయాలమ్మా అంటే, లేదండి అది మార్చేయాలి, సిలికాన్ది పెట్టాలన్నారు అన్నాడు. 32 ఏళ్ళు. నేను చెప్పాను, ఆ వయసు కాదమ్మా అనేది, 32 ఇయర్స్కి ఇలాంటివి చేయకూడదు. మనం బెటర్ నీ బాడీలోనే పార్ట్ తీసి ఒక బోన్ పెడితే చూద్దాం అతుక్కుంటుందో లేదో అని. పెల్విస్ ఉంటుంది బోన్, ఆ పెల్విస్ బోన్ నుంచి ముక్క తీసి పెట్టి స్క్రూస్ అవి ఫిక్స్ చేస్తే ఇప్పుడు చక్కగా చెయ్యంతా ఆడుతుంది. మునుపు ఇలా లేచేది. అలాగా వర్చువల్ మీటింగ్ నుంచి రియల్ టైంలో బెంగళూరు నుంచి వచ్చాడు విశాఖపట్నంలో సర్జరీ చేయగా చక్కగా కోలుకుని వెళ్ళాడు. సో ఈ టెలికన్సల్ట్ మోడ్ ఉంది చూడండి, అది చాలామంది ఫస్ట్లో నన్ను చాలా ఏళ్ళ నుంచి అందరూ ఒక రకంగా విమర్శించేవారు. టెలికన్సల్టేషన్ ఏంటి, లీగల్గా కరెక్ట్ కాదు, నీ మీద కేసులు పడిపోతాయి, ఇది అది చూశాను. లీగల్గా చూస్తే టెలికన్సల్టేషన్ ఈజ్ అలౌడ్ అఫీషియల్లీ. ఒకటే క్లాజ్ ఏంటంటే ఎమర్జెన్సీస్ అటెండ్ అవ్వకూడదు. అది కామన్ సెన్స్ కదా. ఎవరైనా రక్తం అడుగుల్లో ఉంటే మనం టెలికన్సల్టేషన్ ఇస్తామా? ఎవరికైనా ఫ్రాక్చర్ అయిపోయి అమ్మా అని ఏడుస్తుంటే మనం టెలికన్సల్టేషన్ ఇస్తామా? ఇవ్వకూడదు కదా. ఇచ్చేవాడికి మరి అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. దే హ్యావ్ టు ఓన్ అప్ దేర్ రెస్పాన్సిబిలిటీ. లోకల్ డాక్టర్ని మించి మనం ఎక్కడో దూరంలో ఉన్న డాక్టర్ నేనైనా మీరైనా ఎలా చేస్తారు? చేయకూడదు. ఎప్పుడైతే తగ్గలేదో, రాడ్ వేసారు, బెండ్ అయిపోయింది, చీము పట్టింది, చాలా నరకం చూస్తున్నారు, వాళ్ళకి నేనున్నాను. అభయహస్తంగా ఒక అన్నయ్యగానో తండ్రిగానో నేనున్నాను. సో ఇప్పుడు వరల్డ్స్ ఫస్ట్ టెలికన్సల్టేషన్ మొడాలిటీ స్టార్ట్ చేయాలి అని మంచి ఏంటో ఆ దేవుడు ఎందుకు ఇలా నా చేత అనిపిస్తున్నాడో నాకు తెలియదు. 2 లెవెల్స్ కింద ప్లాన్ చేస్తున్నాం మేము. లెవెల్ 1 మా దేవి ప్రసాద్ లాంటి దివ్యాంగుల అండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, లేకపోతే వివిధ శక్తివంతమైన వ్యక్తులు వాళ్ళని పెట్టి, ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఏమండి మాకు ఈ ప్రాబ్లం ఉందండి అంటే, ఎలా స్టార్ట్ అయిందమ్మా, ఏమైంది, ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, రిలీఫ్ వచ్చిందా లేదా, సర్జరీ ఏమైనా అయిందా, సర్జరీ అయితే రిలీఫ్ వచ్చిందా, రిలీఫ్ వస్తే ఎన్నాళ్ళు బాగున్నారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చారు,
నొప్పి మళ్ళీ వస్తుందమ్మా. సో ఆ ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా వాళ్ళు సేకరించి, సో దట్ నేను సేవ చేసే దాంట్లో నా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు నాకు అసిస్ట్ చేస్తే నాకు వచ్చిన ఆదాయంలో వాళ్ళకి ఎంతో ఇచ్చేస్తాను. సో వాళ్ళకి ఏమవుతుంది, ఉపాధి వస్తుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్లస్ నా కృషి ఆర్థోపెడిక్ వెల్ఫేర్ సొసైటీకి కూడా మళ్ళీ నా ఆదాయంలోంచి ఒక వాటా వెళ్తుంది. సో ఇట్స్ మన ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ సోలార్ పవర్డ్ లాగా వీఆర్ పవరింగ్ అదర్స్ వైల్ ఐ ఎర్న్ మనీ. ఎవరినైతే ఇంకా వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం లేదమ్మా మీరు రావాలి అన్నప్పుడు రమ్మంట. డాక్టర్ కిరణ్ సార్తో టెలికన్సల్టేషన్ క్లినిక్, డాక్టర్ కిరణ్ సార్తో టెలికన్సల్టేషన్ క్లినిక్, ఎంఆర్ఓ ఆఫీస్ సీతమ్మధార, ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల వీధిలో ఉంది. ఇది అఫీషియల్గా నేను డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫీస్లో రిజిస్టర్ అవ్వబడి ఉంది, లైసెన్స్ ఉంది. ప్లస్ నేషనల్ హెల్త్ అథారిటీ ప్రధానమంత్రి యోజన ఉంది, ABDM, దాంట్లో రిజిస్టర్ అయ్యి నంబర్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నంబర్స్. సో వీఆర్ అలౌడ్ టు డూ టెలికన్సల్టేషన్. నేను డిజిటల్ డాక్టర్ కింద నమోదై ఉన్నా. సో ఇలా నమోదు చేసుకుని లెవెల్ 1 వీళ్ళంతా సమ్మరీ చేశారు కదా, నాకు ఇస్తే జస్ట్ 5 minutesలో అంతా చదివేసి వాళ్ళకి ఏమైనా చేయాలా, రాయాలా, రాస్తాను. సపోజ్ లేదు రావాలి, రప్పిస్తాను. ఎకనమైజ్డ్ మంచి ఎకనామికల్గా ఉన్న హాస్పిటల్స్ సెలెక్ట్ చేస్తాం, మంచి వైద్య సేవలు ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ చేయాలి, భీమినిపట్నం మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే భీమినిపట్నంలో హెల్త్ ఫెసిలిటీస్ సమంగా లేవు అని విన్నాను. సో భీమినిపట్నం సెలెక్ట్ చేసుకుని అక్కడ NGOs శైలేంద్రనాథ్ రెడ్డి గారు అండ్ బసవ కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నా మిత్రులు, తమ్ముళ్ళు. మింత NGOs అన్నీ కూడా లిస్ట్ వచ్చింది. ఆ NGOs అన్నింటినీ సంప్రదించి త్వరలో భీమినిపట్నంలో ఫస్ట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. లెవెల్ 1 PWDs వాళ్ళు స్క్రీన్ చేసి సమ్మరైజ్ చేసి నాకు పంపిస్తారు. మీలో ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే టెలికన్సల్ట్ dr@gmail.com, టెలికన్సల్ట్ dr@gmail.com కింద టైప్ చేస్తా. దానికి మీ స్కాన్స్ అన్నీ అటాచ్ చేసి పంపించండి, మీ హిస్టరీ చిన్నగా రాసి పంపించండి. ఇట్స్ అ ప్రీపెయిడ్ అపాయింట్మెంట్ బేస్డ్, ప్రీపెయిడ్ అమౌంట్స్ అవి కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. మరీ ఎక్కువ ఉండదు, సంస్థకి డబ్బులు వస్తాయి, ఆ PWDకి డబ్బులు వస్తాయి. వీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్. అన్నిటి కోసం మనం గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి, ఎవరో ఒక ఇండస్ట్రీ డబ్బులు ఇవ్వాలి, CSR ఫండ్స్ కావాలి. మనం ఆటో జనరేషన్ మోడ్లో జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇంకోళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఎవరైనా వచ్చి ఏదైనా కంపెనీ వచ్చి సార్ మేము 1000 మందికో 100 మందికో 200 మందికో 50 మందికో మేము మనీ ఇస్తాము, 50 మందికి ఇస్తాం, మీరు చేయండి, అప్పుడు ఫ్రీగా చేస్తాం. అంతేగాని మనం ఫ్రీగా చేస్తూ పోతే క్వాలిటీ ఉండదు. ఏదైనా పొత్తిగా ఫ్రీ అయితే ఫస్ట్ 10-15 అయ్యాక క్వాలిటీ పడిపోతుంది, అదొక షో అయిపోతుంది. సో ఇలా మేము చేయదలుచుకోలే. సో నా మిత్రులందరూ ప్రెస్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అందరూ కూడా సహకరిస్తారని నాకు తెలుసు. చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా గమనిస్తూనే ఉంటారు మా యాక్టివిటీస్. మీ దీవెనలు మాకు కావాలి. మీరందరూ మా సర్వీసెస్ డాక్టర్ కిరణ్ సార్తో టెలికన్సల్టేషన్ క్లినిక్ మీ ముందరకు వస్తుంది. ఈ వరల్డ్స్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది పైలట్ ప్రాజెక్ట్ భీమిలిలో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో కలుద్దాం, ఇంకా మళ్ళీ కలుద్దాం, బోల్డని కార్యక్రమాలతో కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే అండ్ జై హింద్.